ప్రపంచ దేశాలు షాక్ అయ్యే ఒక ఘటన జరిగింది. ఎర్ర సముద్రంలో ఒక భారీ ఓడను హౌతీలు పేల్చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. చూస్తుండగానే సినిమాటిక్లో మ్యాజిక్ సీస్ అనే ఒక భారీ ఓడను హౌతీ మిలిటెంట్లు డ్రోన్ల కెమెరాలతో విజువల్స్ తీస్తూ భారీగా అక్కడ బాంబులు అమర్చి అన్ని రకాల అవన్నీ బాంబులు పెట్టేసి వాటిని పేల్చేసి ఆ ఓడని సముద్ర గర్భంలో కలిపేసినటువంటి దృశ్యాలని ఒక సినిమా లెవెల్లో ఆ సన్నివేశాలని పూర్తిగా రికార్డ్ చేసినటువంటి దారుణ ఘటన తాజాగా బయటికి రావడం జరిగింది. ఆ వీడియో చూస్తే ఎంత దారుణానికి హౌతీలు పాల్పడ్డారనే విషయం కూడా బయటికి రావడం జరిగింది. హెలికాప్టర్తో ఒక భారీ ఓడను వెంబడించి కూల్చేసినటువంటి ఘటన తాజాగా మరవక ముందే అలాంటి భారీ స్థాయిలోనే మ్యాజిక్ సీస్ అనేటువంటి ఒక ఓడను ఈ హౌతీలు పేల్చేశారు. దానిపైన తీవ్రమైనటువంటి దాడి చేశారు. తుర్కియాకు పెద్ద మొత్తంలో సరుకులతో వెళ్తున్నటువంటి ఓడ ఇది. దాంట్లో చాలా రకాల ఎరువులు కానీ ఇంకా ఇతరత్ర వస్తువులన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ యొక్క దారుణమైనటువంటి బాంబులతో గ్రెనేడ్లతో దాన్ని పేల్చేసినటువంటి ఘటన మిగతా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా షాకింగ్కు గురి చేశాయి. దీనిపైన అమెరికా ఇజ్రాయెల్కు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఒక వీడియోలో లైబీరియన్ జెండా ఉన్నటువంటి ఓడ ఇది. గ్రీక్కు చెందినట్టుగా తెలుస్తుంది ఓడ. బల్క్ క్యారియర్ మ్యాజిక్ సీస్ అంటారు దీన్ని. హౌతీకి చెందినటువంటి మీడియా సంస్థ తాజాగా ఈ వీడియో విడుదల చేయడంతో ప్రపంచాన్నంతటికి కూడా అక్కడ జరిగినటువంటి దారుణం బయటపడింది.